సో కొండా సురేఖ ఇష్యూలో రోజుకో ట్విస్ట్ అయితే మనం చూస్తున్నాం. తాజాగా కొండా సుష్మిత కూడా జనసేనలోకి జాయిన్ అవుతుందంటూ కూడా వరంగల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి తెలంగాణ జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అన్న నమస్తే. ఏంటి కొండా సుష్మితని మీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా? ఏంటి అసలు ఏమైనా దానికి సంబంధించి ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ఏంటి అసలు సుష్మిత మీతో టచ్లో ఉందా? అంటే కొంతవరకు మొన్న మేము మీటింగ్ పెట్టినప్పుడు వరంగల్ పార్లమెంట్ సమావేశం జరిగినప్పుడు వరంగల్ మహబూబాబాద్ పార్లమెంట్ సమావేశం వరంగల్లో జరిగింది. అందులో భాగంగా అక్కడున్న కొంతమంది నాయకులతోటి మాట్లాడినట్టని మాకు సమాచారం అందింది. మాట్లాడాలంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు. మాకు ఆయన కొన్ని హెల్త్ ఇష్యూస్ మీద కేరళ వెళ్ళడం జరిగింది. సో ఇంకా అంటే వాళ్ళ ఆలోచన ఏంది అనేది మాకు తెలియదు. మాకు మధ్యవర్తిలో ఎవరైతే మన పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇట్లా మాట్లాడుతుర్రన్న ఏమంటారని. సో అది చూద్దాము, ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడదామని నేను చెప్పడం జరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడినట్టు, పవన్ కళ్యాణ్ కూడా సుముఖత చూపెట్టినట్టు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొన్ని వార్తలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. నిజంగా మరి అట్లా జరిగిందా? ఒకవేళ వస్తే తీసుకుంటారా? ఏం చెప్తారు? వస్తే మేము ఎవరినైనా స్వాగతిస్తాం. ఎందుకంటే జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాల గురించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేయబోతుంది. అందులో భాగంగా వాళ్ళు బీసీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది వరంగల్ జిల్లాలో. అనేక సమస్యల మీద కూడా కొండా మురళి గారు పోరాటం చేయడం జరిగింది. అదే విధంగా కొండా సురేఖ గారు కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గురించి బలంగా పనిచేసిన వ్యక్తులు. అంటే అటువంటి వ్యక్తులు వస్తే మా పార్టీ బలపడుతుంది. సో మేము కూడా ఏమంటామంటే స్వాగతిస్తాము. అది ఏదున్నా కానీ ప్రెసిడెంట్ గారితో ఒకసారి మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం అనేది ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎంతో భేటీ అయిన కొండా మురళి కూడా బయటకు వచ్చి, నేను 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, పార్టీని వదిలిపెట్టి రాను, నాకు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉంది అని చెప్పిన పరిస్థితి. సో ఓన్లీ సుష్మితనే తీసుకుంటారా, లేకపోతే వస్తే ఫ్యామిలీ ప్యాకేజ్ ముగ్గురిని తీసుకుంటారా? ఓన్లీ సుష్మిత వస్తా అంటే ఎట్లా ఉండబోతుంది మరి? అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లోకల్ వరంగల్లో ఉండే కొంతమంది నాయకులు సమాచారం చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మమ్మల్ని డైరెక్ట్గా సుస్మిత గారు కానీ, కొండా మురళి గారు కానీ, అదేవిధంగా కొండా సురేఖ గారు కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వలే. సో అదేమన్నా జరిగితే మాత్రం 100% మేము స్వాగతిస్తాం. ఎందుకంటే అటువంటి బలమైన నాయకులు ఉంటే మా పార్టీకి కూడా బలం అవుతుందని మీ ద్వారా తెలియజేస్తాం. ఇంకో పక్కన బీజేపీ గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా వస్తానని చెప్పేసి బయట ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి నిజంగా ఇవన్నీ ప్రచారాలేనా? నిజంగా వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారా? వస్తే తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎట్లా ఉండబోతుంది అసలు జనసేనకు సంబంధించి? రాజాసింగ్ గారి అంశానికి వచ్చేసరికి ఏంటంటే మొన్న ఆయన ఒక వీడియో చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో ముందున్నాడో, పంచాయతీరాజ్ శాఖ ఏదైతే 24-27లో ఉన్న మెంబర్ని టాప్ 1లోకి తీసుకెళ్ళిండో, అటువంటి అంశాల గురించి ఆయన ఒక వీడియో చేసుకుంటూ ఆయన ఇక్కడ కూడా బలంగా పోరాటం చేస్తే మా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పగానే చెప్పిండు. సో ఆయన కూడా ఒకవేళ జనసేన పార్టీలో వస్తాడంటే ప్రెసిడెంట్ గారితో ఒకసారి చర్చించి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియదు. ఆల్రెడీ కూటమిలో భాగంగానే తను కూడా బీజేపీలో ఉన్నాడు. సరే, బీజేపీ అంటే ఇప్పుడు పక్కకు పెట్టింది. మరి సరే, మరి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమిలో పార్టీలకు ఇబ్బంది పడే విధంగా మరి చేర్చుకుంటారా? ఒకవేళ వస్తా అంటే ఆయన చేరుతానే మన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? కేవలం అభివృద్ధికి సంబంధించి వీడియో ఇచ్చినంత మాత్రాన మీ పార్టీలోకి వస్తాను ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు కదా మరి. అంటే నేను ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూడడం జరిగింది. నిజంగా వస్తా అంటే మేము స్వాగతిస్తాం. ఎక్కడ కూడా మాతోటి ఆయన డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ కాల్లో కానీ డైరెక్ట్ కలిసి మాట్లాడిన దాఖలు ఎక్కడ లేవు. సో విషయం ఏంటంటే ఇప్పుడు ఏవైతే పుకార్లు సోషల్ మీడియాలో వస్తున్నాయో చూద్దాం. ఒకవేళ వస్తా అంటే మేము ప్రెసిడెంట్ గారితో అనుమతితోటి మేము ఆయనని అప్రోచ్ అయ్యి మాట్లాడి ఆ తర్వాత మీకు మీ ద్వారా తెలియజేస్తాం. మేము జనసేన పార్టీ నిరంతరం ఈరోజు ప్రజలలో ఉంది. అనేక సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. సో అందులో భాగంగా ఎవరు వచ్చినా కానీ మేము వాళ్ళని ఆదరించి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పటికే పార్లమెంటరీ వైజ్గా మొత్తం మీటింగ్లు అయితే పెట్టుకుంటున్నాం పరిస్థితి. సో ఎట్లా ఉంటుంది అక్కడి నుంచి నేతల జాయినింగ్స్ కానీ చాలామంది కూడా గతంలో చెప్పారు జాయినింగ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎట్లా ఉంది జనసేన పార్టీకి సంబంధించి డెవలప్మెంట్ కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ? మొన్నటి వరకు ఫస్ట్ మహబూబ్ నగర్ పార్లమెంట్లో పెద్ద ఎత్తున అక్కడ యువత మాతో పాటు రావడం జరిగింది. అక్కడ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైతే
దాదాపు మన తెలంగాణలో మొన్న మెంబర్షిప్ అయిపోయిన వరకు 1,00,000 పైచీలకు మెంబర్షిప్ ఉంది మాకు. జనసేన పార్టీ 400 రూపాయలు ఇన్సూరెన్స్, అదేవిధంగా వాళ్ళు సభ్యత్వం తీసుకోవడం జరిగింది చాలా వరకు. అందులో భాగంగా మహబూబ్నగర్ పార్లమెంట్ అయితేంది, జైరాబాద్, నిజామాబాద్ అయితేంది, అదేవిధంగా కరీంనగర్ అయితేంది, అదేవిధంగా మొన్న మహబూబాబాద్, వరంగల్ మీటింగ్లు అయితేంది, పెద్ద ఎత్తున యువత మాతో పాటు నడవడానికి చాలా పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా అవుతున్నాయి. మహిళలు అయితేంది, అదేవిధంగా కొంతమంది టీచర్స్, కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది డాక్టర్స్ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా కరీంనగర్ అయితే డాక్టర్ రాజ్ కుమార్ గారు ఆయన అక్కడ కోఆర్డినేషన్ చేస్తుండే. అదేవిధంగా ఖమ్మంకి వచ్చేసరికి గడాల శ్రీనివాస్ గారు, ఆయన మాజీ హెల్త్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తులు. ప్రభుత్వం మీద పూర్తి ఆలోచన ఉంది. అదేవిధంగా యావత్తు తెలంగాణ ప్రభుత్వ హాస్పిటళ్ళ గురించి కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మా జనసేన పార్టీలో చేరడం జరిగింది. సో అటువంటి వ్యక్తులతోటి మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో చూద్దాం. యువత మాత్రం పెద్ద ఎత్తున మా పార్టీ వైపు టీచర్లు, అడ్వకేట్లు, యువత అని చెప్తున్నారు. వేరే పార్టీల నుంచి ఎవరైనా రావడానికి ఉన్నారా? సెకండ్ క్యాడర్ కానీ, లేకపోతే వేరే పార్టీల అసంతృప్తిగా ఉన్న లీడర్లు ఏమైనా మీరు లాగే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు మీతో ఏమైనా టచ్లో ఉన్నారా? అంటే ఇది కరెక్ట్ సమయం కాదు. చాలా వరకు కొంతమంది ప్రెజెంట్ ఎమ్మెల్యేస్ కూడా టచ్లో ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మీరే చూస్తారు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు. జనసేన కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీ? XYZ అది నా ద్వారా నేను చెప్పొద్దు. ఎందుకంటే గతంలో పీఆర్పీలో మాతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆ వ్యక్తులు కూడా అనేక సార్లు మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా పరిచయం వాళ్ళంతా. సో ఆ అనుభవంతో ఏమన్నా వస్తే మేము స్వాగతిస్తాం, మాట్లాడడం జరుగుతుంది. చూడాలి, రాజకీయాలు అనేది ఒక పార్టీకి పరిమితమై ఉండరు. వ్యక్తులు రకరకాలుగా మారుతుంటారు. అది ప్రెసిడెంట్ గారి యొక్క ఆలోచనలను బట్టి మేము ముందుకు తీసుకెళ్తాం. నిజంగా వస్తా అంటే మేము స్వాగతిస్తాం. ఇక్కడ కూడా మాతోటి ఆయన డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ కాల్లో కానీ డైరెక్ట్ కలిసి మాట్లాడిన దాఖలు ఎక్కడ లేవు. సో విషయం ఏంటంటే ఇప్పుడు ఏవైతే పుకార్లు సోషల్ మీడియాలో వస్తున్నాయో చూద్దాం. ఒకవేళ వస్తా అంటే మేము ప్రెసిడెంట్ గారితో అనుమతితోటి మేము ఆయనని అప్రోచ్ అయ్యి మాట్లాడి ఆ తర్వాత మీకు మీ ద్వారా తెలియజేస్తాం. మేము జనసేన పార్టీ నిరంతరం ఈరోజు ప్రజలలో ఉంది. అనేక సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. సో అందులో భాగంగా ఎవరు వచ్చినా కానీ మేము వాళ్ళని ఆదరించి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పటికే పార్లమెంటరీ వైజ్గా మొత్తం మీటింగ్లు అయితే పెట్టుకుంటున్నాం పరిస్థితి. సో ఎట్లా ఉంటుంది అక్కడి నుంచి నేతల జాయినింగ్స్ కానీ చాలామంది కూడా గతంలో చెప్పారు జాయినింగ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎట్లా ఉంది జనసేన పార్టీకి సంబంధించి డెవలప్మెంట్ కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ? మొన్నటి వరకు ఫస్ట్ మహబూబ్నగర్ పార్లమెంట్లో పెద్ద ఎత్తున అక్కడ యువత మాతో పాటు రావడం జరిగింది. అక్కడ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైతే దాదాపు మన తెలంగాణలో మొన్న మెంబర్షిప్ అయిపోయిన వరకు 1,00,000 పైచీలకు మెంబర్షిప్ ఉంది మాకు. జనసేన పార్టీ 400 రూపాయలు ఇన్సూరెన్స్, అదేవిధంగా వాళ్ళు సభ్యత్వం తీసుకోవడం జరిగింది చాలా వరకు. అందులో భాగంగా మహబూబ్నగర్ పార్లమెంట్ అయితేంది, జైరాబాద్, నిజామాబాద్ అయితేంది, అదేవిధంగా కరీంనగర్ అయితేంది, అదేవిధంగా మొన్న మహబూబాబాద్, వరంగల్ మీటింగ్లు అయితేంది, పెద్ద ఎత్తున యువత మాతో పాటు నడవడానికి చాలా పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా అవుతున్నాయి. మహిళలు అయితేంది, అదేవిధంగా కొంతమంది టీచర్స్, కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది డాక్టర్స్ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా కరీంనగర్ అయితే డాక్టర్ రాజ్ కుమార్ గారు ఆయన అక్కడ కోఆర్డినేషన్ చేస్తుండే. అదేవిధంగా ఖమ్మంకి వచ్చేసరికి గడాల శ్రీనివాస్ గారు, ఆయన మాజీ హెల్త్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తులు. ప్రభుత్వం మీద పూర్తి ఆలోచన ఉంది. అదేవిధంగా యావత్తు తెలంగాణ ప్రభుత్వ హాస్పిటళ్ళ గురించి కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మా జనసేన పార్టీలో చేరడం జరిగింది. సో అటువంటి వ్యక్తులతోటి మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో చూద్దాం. యువత మాత్రం పెద్ద ఎత్తున మా పార్టీ వైపు. టీచర్లు, అడ్వకేట్లు, యువత అని చెప్తున్నారు. వేరే పార్టీల నుంచి ఎవరైనా రావడానికి ఉన్నారా? సెకండ్ క్యాడర్ కానీ, లేకపోతే వేరే పార్టీల అసంతృప్తిగా ఉన్న లీడర్లు ఏమైనా మీరు లాగే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు మీతో ఏమైనా టచ్లో ఉన్నారా? అంటే ఇది కరెక్ట్ సమయం కాదు. చాలా వరకు కొంతమంది ప్రెజెంట్ ఎమ్మెల్యేస్ కూడా టచ్లో ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మీరే చూస్తారు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు. జనసేన కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీ? XYZ అది నా ద్వారా నేను చెప్పొద్దు. ఎందుకంటే గతంలో పీఆర్పీలో మాతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆ వ్యక్తులు కూడా అనేక సార్లు మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా పరిచయం వాళ్ళంతా. సో ఆ అనుభవంతో ఏమన్నా వస్తే మేము స్వాగతిస్తాం, మాట్లాడడం జరుగుతుంది. చూడాలి, రాజకీయాలు అనేది ఒక పార్టీకి పరిమితమై ఉండరు. వ్యక్తులు రకరకాలుగా మారుతుంటారు. అది ప్రెసిడెంట్ గారి యొక్క ఆలోచనలను బట్టి మేము ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా కొండా సుష్మితో పాటు ఇటు కొండా సురేఖ కానీ, కొండా మురళి ఎవరు వచ్చినా
మేము పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం చెందిన నేతలు. సో వరంగల్లో గట్టి ప్రభావం ఉన్న కుటుంబం కాబట్టి ఖచ్చితంగా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం. మరో పక్కన గోషామాల్ ఏదైతే ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పార్టీకి సంబంధించి టచ్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధికి సంబంధించి కూడా తను చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఇక్కడ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మొన్న ఏదైతే ఒక వీడియోలో చెప్పారో దాంట్లో భాగంగానే గోషామాలకు సంబంధించి రాజాసింగ్ కూడా మాతో టచ్లో ఉన్నట్టయితే మాకు సంకేతాలు అందుతున్నాయి. సో పార్టీకి సంబంధించి యువత, అడ్వకేట్లు, టీచర్లు ఇట్లా చాలా వరకు మేధావులు అయితే జాయిన్ అవుతున్నారు. రానున్న రోజుల్లో గతంలో పీఆర్పీలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీఆర్పీలో ఎవరైతే పనిచేశారో ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ నుంచి ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా పార్టీలోకి రావడానికి భవిష్యత్తులో కలిసి జనసేనతోని పనిచేయడానికి రెడీగా ఉన్నారు. సో త్వరలోనే ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తామని చెప్పేసి కూడా శంకర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు రాజుతో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.